అరటి అన్ని వయసుల వారు బేషుగ్గా తీసుకోగలిగే ఫలం. అందుకే ఏ సీజన్లోనైనా ఎన్ని రకాల పండ్లు మార్కెట్లోకి వచ్చినా అరటికి డిమాండ్ మాత్రం తగ్గదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల భూముల్లో సాగు చేసుకునే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికేడు పెరుగుతూ ఉంది. ప్రాంతాన్ని బట్టి, స్థానిక అభిరుచులను బట్టి వేసుకునే రకాల్లో కొద్దిగా మార్పులు ఉన్నా అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ గ్రాండ్ 9 రకం ప్రాచుర్యంలోకి వచ్చాక ఎకరాకు 40 టన్నులకు పైగా దిగుబడులు సాధించడం చూస్తున్నాం. నాటిన 10 నుంచి 11 నెలలకు ఫలసాయానికొచ్చే అరటిలో ఎరువుల యాజమాన్యం, నీటి తడులతో పాటుగా కాయ దిగుబడి, నాణ్యత కోసం గెలలు ఏర్పడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. అరటి గెలల నాణ్యతను పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అరటి రకాన్ని బట్టి నాటిన 6 నెలలకు గెలలు వేయటం మొదలు పెడతాయి. గెలల అభివృద్ధి దశలో కొన్ని మెళకువలు చేపట్టినట్లయితే అధిక బరువుతో, మంచి సైజుతో ఆకర్షణీయమైన గెలలను పొందవచ్చు. తద్వారా మార్కెట్లో అధిక ధరలను రాబట్టుకోవచ్చు. అరటి గెలల దశలో చేపట్టాల్సిన యాజమాన్యపు మెళకువలేవో చూద్దాం. ముందుగా ఆకులను తొలగించటం. దీనినే డీట్రాషింగ్ అంటారు. గెలలకు దగ్గరగా ఉన్న ఆకుల వల్ల గెలలపై రాపిడి జరిగి కాయలపై గాయాలు ఏర్పడతాయి. అవి నల్ల మచ్చలుగా మారి గెల నాణ్యతను తగ్గిస్తాయి. ఈ రాపిడిని నివారించాలంటే గెలల అభివృద్ధికి అవరోధంగా ఉన్న ఆకులను, వాటితో పాటు చీడపీడలు ఆశించిన ఆకులను కూడా తొలగించాలి. తరువాతది బెల్ ఇంజెక్షన్. గెలల అభివృద్ధి దశలో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగుల వల్ల గీకినట్లుగా గరుకు మచ్చలు, గార ఏర్పడుతాయి. రసం పీల్చు పురుగుల నివారణకు పూమొగ్గ, కాడ వచ్చే సమయంలోనే కాడ దిగువ భాగంలో బెల్ ఇంజెక్షన్ ద్వారా ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని కాడ లోపలికి పంపించాలి. దీనివల్ల గెల అభివృద్ధి దశలో రసం పీల్చు పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. తరువాతి యాజమాన్య చర్య డీఫ్లవరింగ్. గెలలోని హస్తాలు వచ్చే సమయంలో హస్తాల చివరన ఉండే చిన్న పూలను తొలగించాలి. ఈ పూలను తొలగించటం వల్ల గెలలపై రసం పీల్చు పురుగుల బెడదను తగ్గించవచ్చు. ఇక గెలలోని హస్తాల మధ్య రాపిడి జరగకుండా నివారించటానికి 2 వరుసల హస్తాల మధ్య మృదువుగా ఉండే పర్ఫురేట్ షీట్ను ఉంచాలి. ఇది కుషన్లా పనిచేసి రాపిడిని నివారిస్తుంది. మరో యాజమాన్య చర్య డీనావెలింగ్, అంటే మగ పువ్వును తొలగించటం. గెలలోని అన్ని హస్తాలు ఏర్పడిన తరువాత కాడ చివరన ఉండే పువ్వును మగ పువ్వు అంటారు. ఈ పువ్వును తొలగించటం వల్ల కాయలు బాగా అభివృద్ధి చెంది గెల బరువు పెరుగుతుంది. దీనితో పాటు చీడపీడల బెడద తగ్గుతుంది. మరో ముఖ్యమైన యాజమాన్యం అరటి గెల తొడిమెను కప్పి ఉంచటం. అరటిలో గెలలు వేసే ముందుగా ఒక పోటాకు వస్తుంది. ఈ పోటాకుతో గెల వంపు భాగాన్ని, అలానే గెల పైభాగాన్ని కప్పి ఉంచాలి. దీనివల్ల వంపు భాగాన్ని అధిక ఎండ నుంచి రక్షించుకోవచ్చు. గెలల నాణ్యత పెంచే మరో ముఖ్యమైన యాజమాన్య చర్య తొడుగుల వాడకం. అరటి గెలలకు తొడిగే సంచులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గెలలను రసం పీల్చు పురుగులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇంకా భౌతిక గాయాల నుంచి రక్షించుకోవటానికి, దానితో పాటు గెలలు ఆకర్షణీయమైన లేత ఆకుపచ్చ రంగు సంతరించుకోవటానికి తొడుగులను వాడతారు. సంచులను తొడగటం వల్ల గెలలు వారం నుంచి 10 రోజుల ముందుగా పక్వానికి వస్తాయి. ఈ తొడుగులను గెలలోని అన్ని హస్తాలు వచ్చిన 2 వారాల తర్వాత వాడుకోవాలి. తొడుగులను గెల 2 చివర్లలో కట్టాలి. గెలలు అభివృద్ధి చెందే కాలాన్ని బట్టి రంగు తొడుగులను వాడుకోవాలి. గెల అభివృద్ధి చలికాలంలో ఉంటే తెల్లని తొడుగులు లేదా పేపర్ తొడుగులు వాడాలి. దీనివల్ల చలి తీవ్రత నుంచి గెలలను కాపాడుకోవచ్చు. అదే గెల అభివృద్ధి వేసవి కాలంలో ఉంటే నీలిరంగు తొడుగులను వాడుకోవాలి. ఇవి అధిక వేడి తీవ్రత నుంచి గెలలను కాపాడుతాయి. గెలలపై పోషకాల పిచికారీ కూడా ముఖ్యం. మగ పువ్వును తొలగించిన 15 రోజుల తర్వాత గెలలపై పోషకాలను పిచికారీ చెయ్యాలి.
3 సార్లుగా 15 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. మొదటిసారి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్తో పాటు 5 గ్రాముల సూక్ష్మధాతు మిశ్రమం లీటరు నీటికి కలిపి గెలలపై పిచికారీ చేయాలి. రెండవ, మూడవ పిచికారీలో పొటాషియం సల్ఫేట్ 20 గ్రాములు, దీనితో పాటు 2 గ్రాముల బయోజైమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పోషకాలు పిచికారీ చేసిన ప్రతిసారి లీటరు నీటికి 2 గ్రాముల కార్బండిజం కలుపుకొని పిచికారీ చేస్తే శిలీంధ్రాల వృద్ధిని నివారించవచ్చు. కాయ సైజును పెంచటానికి కసేరు దండం ద్వారా ఎరువులు అందించటం మరొక పద్ధతి. సాధారణంగా గెల చివర ఉండే హస్తాలు పై హస్తాల కాయలతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. కసేరు దండం ద్వారా నత్రజని, పొటాష్లను అందిస్తే చివరి హస్తాల్లోని కాయలు సైతం మంచి సైజులో వస్తాయి. ఇందుకోసం ఒక పాలిథిన్ సంచిలో 500 గ్రాముల ఆవు పేడ, 15 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 7.5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కలిపి గెల చివరి భాగంలో తొడగాలి. ఈ పోషకాలను పీల్చుకుని చివరి హస్తాల కాయలు సైజు పెరుగుతాయి. ఇక ఫింగర్ థిన్నింగ్. హస్తాల్లోని కాయలన్నీ ఒకే పరిమాణంలో అభివృద్ధి చెందాలంటే ఆ హస్తంలో సరిగా ఎదగని ఒక చిన్న కాయను తొలగిస్తారు. దీనివల్ల హస్తంలోని అన్ని కాయలు ఒకే ఆకృతిలో, ఒకే పరిమాణంలో పెరగటానికి అవకాశం ఉంటుంది. గెల చివరన ఒక్క కాయను ఉంచటం మరొక మెళకువ. మగ పువ్వును తొలగించిన తర్వాత ఒక్కోసారి కసేరు దండం చివరి భాగంలో శిలీంద్రపు తెగుళ్లు ఆశించే ప్రమాదం లేకపోలేదు. దీన్ని పట్టించుకోకపోతే గెల మొత్తానికి ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. అందువల్ల గెల చివరి హస్తంలో ఒక్క కాయను వదిలినట్లయితే ఏదైనా శిలీంద్రపు తెగులు వస్తే మొదట ఈ కాయపైన కనిపిస్తుంది. దీనితో మనం ముందుగానే జాగ్రత్తపడి శిలీంద్ర నాశనులను పిచికారీ చేసుకుని గెలలను కాపాడుకోవచ్చు. ఇలాంటి యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తే చీడపీడల నుంచి, భౌతికంగా జరిగే గాయాల నుంచి గెలలను కాపాడుకోవచ్చు. ఫలితంగా సస్యరక్షణ మందుల ఖర్చు తగ్గటమే కాదు, పెద్ద కాయలతో పొడవాటి గెలల ఉత్పత్తిని సాధించవచ్చు.